హాయ్ అండి, రైతు సోదరులకు నమస్కారం. మీరు చూస్తున్నారు ఎంబీ రైతు యూట్యూబ్ ఛానల్. నేను బిచ్చునాయక్. మీరు కనుక చూసుకున్నట్లయితే మన మిరప పంట వచ్చేసి ఇప్పుడు 15 రోజులు అవుతా ఉంది. నేను వీడియో తీయలేదు. సో అంతకుముందు నేను ట్రాజెంటా స్ప్రే చేసిన తర్వాత ఇంకో డోసు సఫారీ స్ప్రే చేస్తూ ఉన్నాము అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. సో ట్రాజెంటా స్ప్రే చేసిన కరెక్ట్ ఒక వారం తర్వాత సఫారీ స్ప్రే చేశామండి. సో అది స్ప్రే చేసిన తర్వాత మిరప తోట వచ్చేసి మల్లెపూల తోట వల్ల పూత వస్తూ ఉంటుంది, గ్రోత్ వస్తుంది, అలాగే కాప్ సెట్టింగ్ కూడా అవుద్దని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. సో చెప్పిన విధంగానే మనకి గ్రోత్, పూత, అలాగే కింద కాప్ సెట్టింగ్ అవుతా ఉందా లేదా అనేది ఒకసారి మీరు కనుక గమనించవచ్చు. ఇది వచ్చేసి ఇప్పుడు మనకి సఫారీ స్ప్రే చేసి కరెక్ట్గా ఒక వారం రోజులు అవుతా ఉంది. మీరు గమనించినట్లయితే మనం లాస్ట్ ఇయర్ నుంచి సఫారీ స్ప్రే చేస్తూనే ఉన్నాము ప్రతి సంవత్సరము. మీరు ఈ సఫారీ స్ప్రే చేస్తే పై ముడత పోతుంది, ఎర్రనల్లి క్లియర్ అవుతుంది, దాంతోపాటు చాలా చక్కటి గ్రోత్ వచ్చి ఆ గ్రోత్ మీద ఇమ్మీడియట్గా పూత వచ్చి ఆ పూత కాస్త చాలా చక్కటి కాపుగా సెట్ అయిపోతూ ఉంటుందండి. మీరు చూడండి ఒకసారి, కింద ఆల్రెడీ కాపు సెట్ అయి ఉంది,